వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి పునఃప్రవేశం. ప్రస్తుతం కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి కొన్ని జ్ఞానహితమైనటువంటి బోధ చేస్తూ మానవులందరూ కూడా తమ జీవితంలో ఎన్నో రకాల భోగాలు అనుభవించాలనేటువంటి ఆశతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా నిజానికి నిస్సారాలు, అంటే సారం లేనటువంటివి. ఈ మాయలో పడిపోయి తర్వాత త్రిగుణాలని నమ్ముకుని శరీరం నిజమని అనుకుని తనే కర్తనని తనే భోక్తనని, అంటే అనుభవించేవాడిని నేను అనుకుని ఈ విధమైనటువంటి ఒక మాయాజాలంలో ఇరుక్కుపోయి మానవులందరూ కూడా అత్యంత దురవస్థలో తమ యొక్క నిజస్వరూపం ఏమిటనే తెలుసుకోకుండా బాధపడుతున్నారని చెప్పటానికి, దాన్ని విశదీకరించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆ ప్రస్తావనలో మనం సగంలో ఉన్నాం. సో ఇవాళ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ ఏమిటంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని, మానవుడి యొక్క పరిమితత్వాన్ని రెండు చెప్పడం జరుగుతోంది. సో ఆత్మ యొక్క స్వయం ప్రకాశం శక్తి, తర్వాత అది జ్ఞాన స్వరూపమైందని, నిత్యమైందని మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఎల్లప్పుడూ ఉండేది అదే. కాబట్టి ఇవన్నీ మనమందరం శరీరాన్ని, మన యొక్క సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని దానికి ఆపాదించుకుని అదే మన ఆత్మ అని మనం అనుకోవటం వలన ఈ విధమైనటువంటి కొన్ని అపప్రథలు, అపభ్రంశాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతోంది. కాబట్టి మా దేహధర్మాలు ఏవైతే ఉన్నాయో, అంటే కర్తృత్వం, భోక్తృత్వం, అంటే నేను చేస్తున్నాను అనుకోవడం, నేను అనుభవిస్తున్నాను అనుకోవడం, ఈ రెండూ కూడా మనకి దేహ కారణాలుగా ఉన్నాయి. దేహానికి ఉండే కారణాలు ఇవి. తర్వాత అసలు ఆత్మ అంటూ లేకపోతే ఆ దేహానికి ఉనికి లేదు. అవునా కాదా? లోపల పరమాత్మ ఉంటే కదండి మన శరీరానికి చలనం వచ్చేది. కాబట్టి అసలు మూలాన్ని వదిలేసి ఈ కదులుతున్న బొమ్మను చూసి ఇది నిజం అని అనుకున్నటం చాలా తప్పు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆత్మజ్ఞానం ఎవరైతే పొందుతారో వాడికే ఇటువంటి సందేహాలన్నీ పోయి అవిద్య నుంచి విద్య రూపంలోకి మారి ఆత్మని గురించి నిజమైనటువంటి అనుభవాన్ని వాడు పొందగలుగుతాడు అని చెప్పడం వరకు జరిగింది. సో ఇక మనం మళ్ళీ కంటిన్యూషన్ చూద్దాం. ఉద్ధవ, ఇది ఉద్ధవగీతనన్న, భగవద్గీత కాదు, ఉద్ధవగీత. ఓకే. సో ఉద్ధవ, నీవు అజ్ఞానవశం చేత కర్మలకు కర్తగా, సుఖదుఖములకు లోక జీవులుగా, కాలవేద ఆత్మలుగా భావిస్తున్నావు. అంటే కేవలం నీ యొక్క అజ్ఞానం వలన నీవు ఈ జరుగుతున్న పనులన్నీ నీ వలన జరుగుతున్నాయని నువ్వు కర్తగా అనుకుంటున్నావు. నిజానికి ఏదీ నీ వలన జరగడం లేదు. ఎందుకంటే అది నిజంగా అన్నీ మనమే చేస్తున్నాం అనే మాట అనుకుంటే మరి మనం చేసిన ప్రయత్నాలు 100% అవ్వకుండా ఎందుకు ఆగిపోతున్నాయండి? చెప్పండి. కాబట్టి నీ వలన జరగటల్లా అది తెలుసుకోవాల్సింది. అర్థమైందా? ఎందువలన అనుకుంటున్నాం ఆ విధంగా? అజ్ఞానం. ఈ శరీరం నేను అనుభవించడం కోసం భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలను ఇవన్నీ పెట్టుకుని నేను అనుకుంటున్నాను. కాబట్టి వీళ్ళ సంతోషం కోసం, వీళ్ళని బాగా చూడటం కోసం, సౌఖ్యంగా ఉండడం కోసం ఇవన్నీ నేను చేస్తున్నానని నువ్వు అనుకోవడం వలన కర్తగా అనుకుంటున్నావు, నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు. నీకంటూ పూర్వజన్మ యోగ్యత నీకు లేకపోతే నీకు ఇవన్నీ వనగూరే అవకాశం లేదు. దానికి తార్కాణం, నువ్వు కోటీశ్వరుడుగా పుట్టి నేను దరిద్రుడిగా ఎందుకు పుట్టాలి? నువ్వు అమ్మ కడుపు నుంచే పుట్టావు, నేను అమ్మ కడుపు నుంచే పుట్టాను. నాకు దరిద్రం ఎందుకు, నీకు ఐశ్వర్యం ఎందుకు? నువ్వేమన్నా ప్రత్యేకంగా ఏమన్నా బంగారు దీంట్లోంచి పుట్టొచ్చావా? లేదే, తల్లి కడుపులోంచే బయటకు వచ్చావు. నేను తల్లి కడుపులోంచి వచ్చా. నాకు దరిద్రం ఎందుకు వచ్చింది? నీకు ఐశ్వర్యం ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం గత జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యకర్మలు, పాపకర్మల ఫలితమే ఈ జన్మలో మనకు వస్తోంది. కాబట్టి నువ్వు నేను చేస్తున్నాను అనుకునేది అబద్ధం. నువ్వు కోటీశ్వరుడు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు. 10 లక్షల దాకా చేసావు, 20 లక్షలు చేసావు, ₹1 కోటి అవ్వాలా? మరి నువ్వు అనుకున్నప్పుడు కోటీశ్వరుడు అయిపోవాలి కదా, ఎందుకు అవ్వట్లేదు?
కాబట్టి మన వలన జరిగేస్తుంది అనే అభిప్రాయం ఏదైతుందో ఇది ఖచ్చితంగా తప్పు అభిప్రాయం. కేవలం దేహం నేను అనుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, నేను చేస్తున్నాను. నిజానికి కర్తృత్వం ఎవరిది అంటే ఆయనది. ఎందుకని ఆయన అంటూ లోపల ఉండి చైతన్యాన్ని నీకు కలిగిస్తే ఈ శరీరంతో చెయ్యవలసిన పనులు చెయ్యకూడని పనులు నువ్వు చేస్తున్నావు. 2 రకాల పనులు నువ్వే చేస్తున్నావు. ఆయన ఉండబట్టి ఆయన్ని మర్చిపోయావు. ఎవరు నీ జీవితానికి ఆధారమో ఆయన్ని మర్చిపోతున్నావు. ఏంటి అన్నీ మనం చేస్తున్నాం అనుకుంటున్నావు, నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు. ఈ 2 కూడా తప్పులే. అజ్ఞానానికి అది మూల కారణం అని చెప్తున్నాడు. ఓకే, తర్వాత కర్మలకు కర్తగా సుఖదుఖములకు భోక్త జీవులుగా. అంటే దీన్ని సుఖం కలిగినప్పుడు నాకే జరుగుతుందని, దుఃఖం కలిగినప్పుడు నాకే అవ్వాలా, పక్కవాడికి ఎందుకు అవ్వలేదు, లింబాద్రి ఎందుకు బాగున్నాడని ఏడవాలి కాసేపు. అర్థమైందా? ఆయనకి లేదు, నువ్వు బాగుండడం వాడికి ఇష్టం లేదు. ఎందుకు వస్తుందో ఆ మాత్సర్యం మనకు తెలియదు. సో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి సమస్త పదార్థ స్థితిని ప్రవాహం వంటిదని, ఇది నిత్య యథార్థమని తలుస్తున్నావు. అంటే నీకు జరుగుతున్నటువంటి సమస్తము జరుగుతున్న అన్నీ కూడా ఇవన్నీ పదార్థాలు, చూసేవన్నీ పదార్థాలు, ఇవన్నీ కూడా కాల ప్రవాహంలాగా జరుగుతూ వస్తున్నాయి కదా తప్ప ఇందులో పరమాత్మ యొక్క ప్రమేయం ఏమీ లేదు. నాకు జరగవలసినవి జరుగుతూ వస్తున్నాను. దాదాపుగా మనం వింటూ ఉంటాం కదండి. మన ఏం చెప్తారు వాళ్ళు, మన హేతువాదులు పరిణామక్రమంలో జరుగుతూ వస్తున్నాయని చెప్పి ఒక సిద్ధాంతం. వాళ్ళని ఎవరిని విమర్శించట్లేదు సుమా. కానీ ఆ పరిణామం అనేది ఎలా జరుగుతోంది? ఒక పురుషుడు భార్యతో సంగమించాడు. ఆ సంగమించినప్పుడు జరిగినటువంటి ఫలితం ఒక శుక్ల వీర్యకణం ఒక అండాన్ని కలిసినప్పుడు అది బిందువుగా మారుతోంది. దాని తర్వాత ఆ పరిణామక్రమం ఎవరు మారుస్తూ వస్తున్నారు? దానికంటూ ఒక కర్త ఉండాలి కదా. నువ్వేమైనా చేస్తున్నావా రోజు వీళ్ళ లోపల? బాయిలర్ గుడ్లకు మనం ఇంజక్షన్లు ఇస్తున్నట్టు మనం ఏమైనా ఇస్తున్నావా? ఏం లేదు కదండి. అక్కడ ఎవడో ఉన్నాడు, ఒకడు ఆడు చేస్తున్నాడు ఆ రిపేర్. నీ కర్తృత్వం, నువ్వు తండ్రిని అయ్యావు, నువ్వు ఆవిడేమో తల్లి అయ్యాను, ఆవిడ ఎగిరిపోవటం. లోపల చేసే ఆయన పరమాత్మ చేసే ఆయన సంగతి మనకేమీ జ్ఞానం లేదు. అంటే సారీ, నేను గట్టిగా చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే మనం ఏ విధంగా పక్కదోవలోకి ఆలోచనలు పెడుతున్నామో తెలియపరచడానికి, విశదపరచడానికి మాత్రమే ప్రయత్నం ఇది, అంతేగాని విమర్శించడం కాదు. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ నిత్య యథార్థం, ఇవన్నీ రోజు జరిగేవే, దాని అంతటా అవి జరుగుతూ ఉంటాయి. నువ్వు తిన్న ఆహారం లోపల ఆడించాలంటే ఎవరు ఆడిస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించావు గురుగారు? మీకు ఎన్నోసార్లు చెప్పాను, పరమాత్మ వైశానన రూపంలో ఈ కడుపులో ఉండి ఆయన ఆడిస్తే నువ్వు తిన్న ఆహారం. అసలు నువ్వు తినే ఆహారం ఎవరు తయారు చేశారు? పరమాత్మ తయారు చేశాడు. ఈ జ్ఞానం మనకెందుకు కలగదు? నేను పండించాను, నేను తెచ్చాను, లేకపోతే నేను తిన్నాను, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇదే చెప్పింది, కర్తృత్వం, నేను చేయబట్టి అయిందని. ఇది తప్పు ఆలోచన అని చెప్పి చెప్పడం జరిగింది. బాహ్య కృతులు భేదాలను అనుసరించి జ్ఞానం ఉత్పన్నం అవుతోందని మనం అనుకుంటున్నాం. ఇది తప్పు అని చెప్తున్నాడు. ఇదే మారుతోందని, తర్వాత అది సహజమని మనం అనుకోవడం జరుగుతోంది. ఇది తప్పు అని చెప్తున్నాడు. ఇంతకు ఇవంతా కూడా అర్ధరహితం, అంటే నువ్వు ఆలోచన అంతా కూడా ఇది తప్పు అని చెప్తున్నాడు. అసలు ముఖ్య కారణం ఏమిటో చెప్తున్నాడు. నీవు కర్త భోక్త అనుకున్నటే మొట్టమొదటి పొరపాటు. అర్థమైందా గురుగారు? కాబట్టి నేను చేసినా నాతోనైంది, నాతో కాకపోతే ఇది ఎట్లా అవుతుంది అనే ఆలోచన చూసావా, ఇది శుద్ధ తప్పు. తర్వాత నేనే అనుభవిస్తున్నాను, నా కుటుంబానికి చేస్తున్నాను, నేనంతా సంతోషంగా ఉన్నాం, టీవీ ముందు కూర్చొని అన్నీ తినుకుంటా పిజ్జాలు బర్గర్లు మేము బాగా ఆనందిస్తున్నాం అని అనుకుంటున్నారే, ఇదంతా తప్పు. అక్కడ అవసరమైన చోట నుంచి మనకు అనుగ్రహం రాంది నీకు బొచ్చలో చెప్పలో ఏ బొచ్చలోనూ ఏమీ పడదు, రాళ్ళు కూడా పడవు. అక్కడ అనుగ్రహం ఉన్నప్పుడు జరుగుతుంది. ఇది నిజం. కానీ మనం దురదృష్టవశాత్తు మన అజ్ఞానం వలన మనం దీన్ని తెలుసుకోలేకపోతున్నాం. అది తప్పని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన, అంతేగాని మనం నిందించడానికి ఆయన ప్రయత్నం చేయట్లేదు. దాన్ని విశదపరచడానికి నేను అంతగానే తప్పుగా చెప్పడం లేదు. కేవలం అది విశదపరచడానికి మాత్రమే ప్రయత్నం జరుగుతాం. సినిమా స్టార్ కొడుకొకడు వైభోగాలతో వెలిగినవాడు జైల్లో ఉన్నాడు. ఆ సినిమా స్టార్ కొడుకొకడు వైభోగాలతో వెలుగుతూ ఒకసారి జైల్లోకి వెళ్ళిపోలే. చూడండి, ఆశ్రమాలు పెట్టారు కొంతమంది. ఏమండి,
సకల వైభవాలు, దేశంలో కోట్ల మంది శిష్యులు ఉన్నారు వాళ్ళకి. ఈరోజు వాళ్ళు మరి కృష్ణ జన్మస్థానంలో ఉండాల్సి వచ్చింది. మరి నువ్వు కర్తవైనప్పుడు అది ఎందుకు నీకు వచ్చింది? అదే ఛాయ అమ్ముకునే ఆయన దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దీనికి ఎవరు కర్త అంటావు? చెప్పునన్నా, మంచితనం ఎక్కడుందో అక్కడ పరమాత్మ ఉన్నాడు. అర్థమైందా? నువ్వు మంచి పనులు చేసినట్టుగా నటించి మోసం చేస్తే, నయవంచకుడులాగా నువ్వు గనక ప్రవర్తిస్తే కొద్ది కాలం మాత్రమే నువ్వు నయవంచకుడుగా ఉండగలవు. ఎందుకంటే ఆయనకున్న కళ్ళున్నాయి చూసావా, నీ లోపల ఉన్నటువంటివన్నీ కూడా స్కానింగ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి వాడు. ఆయనకి నువ్వు నీ నయవంచన పనికిరాదు. ప్రపంచంలో నువ్వు చేయగలవు, అమాయకుడిని మోసం చేయొచ్చు. నువ్వు ముఖ్యంగా ఆశ్రమాలు పెట్టుకున్న వాళ్ళని తొందరగా మోసం చేయొచ్చు. మన ప్రపంచ జ్ఞానం అంతా వాళ్ళ మీదే వాడటం. సో ఇది కాదు మనం చేసేది. ఏంటంటే ఇది పద్ధతి కాదు. మనం ఉండవలసిన పద్ధతి వేరే ఉంది. పరమాత్మ యొక్క ఉనికిని మనం ఎల్లప్పుడూ స్మరణలోకి తెచ్చుకుంటూ మనం జీవించాలి. ఇది మేము మనవి చేసేది. ఏనా? అందువలన కర్తృత్వం భోక్తృత్వం రెండు కూడా నువ్వు చేస్తున్న మొట్టమొదటి పొరపాటు అని చెప్తున్నాడు. అని చెప్పేది అర్థమవుతుందా? ఓకే. తర్వాత జగత్తుకి కర్త, నిత్యసత్తా గలది ఆత్మ. అంటే మనమందరం కూడా, మొత్తం ఈ సమస్త సృష్టి అంతా కూడా కర్త ఎవరు అంటే పరమాత్మ. మీకు భగవద్గీతలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఎందుకని? ఆయన సృష్టి చేస్తున్నాడు. ఆయన నుంచి వచ్చిన చైతన్యాన్ని తీసుకున్నటువంటి విశ్వయోని వాళ్ళ నుండి స్థూల రూపాలు ఇచ్చి జీవులుగా, ప్రాణులుగా, భూతాలుగా మారుస్తోంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కర్మల అనుసారంగా, గత జన్మల కర్మల అనుసారంగా వాళ్ళు జన్మ తీసుకుని కొంతకాలం బతికి తర్వాత మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ ఇంకో శరీరాన్ని వెళ్ళిపోయి ఆ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. కానీ అసలు నువ్వంటూ రావడానికి మూల కారణం ఆయన. ఇక్కడ ఆ విధంగానే ఇక్కడ ఉన్న నీ కంటి ఎదురుకుండా కనపడుతున్నట్టు మొత్తం ప్రకృతికి అంతా కూడా ఆయనే మూల కారణమై ఉన్నాడు. ఏమన్నా మేస్తారు? మీరు పొలమంతా దున్నారు, జస్ట్ ఆ విత్తు పెట్టారు. దాన్ని ఫలదీకరణ చెందించి చెట్టుగా మారుస్తున్నారు? ఒకసారి చెప్పండి. నేను ఎరువులు వేసానని చెప్పకు. అది పుట్టి పెరిగిన తర్వాత ఎరువులు వేసావు నువ్వు. అక్కడుంది రహస్యం. దాన్ని మనం ఎంతసేపు ఆలోచించగలుగుతున్నాం, దాన్ని ఎంతసేపు మనం ఒక విమర్శన దృష్టితో మనం చూడగలుగుతున్నాం. అది చూడటల్లా. మనం ప్రతిదీ ఫర్ గ్రాంటెడ్. మనకి తినేసి పడుకుంటే తెల్లారు లేస్తాం, మళ్ళీ తెల్లారు లేచి ఏం చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటాం. నువ్వు లేస్తావో లేవో నీకు తెలియదు, నాకు తెలియదు. అర్థమైందా? ఏమన్నా గ్యారెంటీ ఉందో చెప్పు. తెల్లారిపోతే నేను లేస్తాను, నేను బాతారు వెళ్తాను నేను. ఏం లేదు, ఎవడికి తెలియదు. అదే ఇక్కడ చెప్తున్నాడు. జగత్తుకి కర్త, నిత్య సత్తా గలది ఆత్మ. జన్మమృత్యు చక్రానికి నివృత్తి లేదు. అనగా నీవు ఎంతకాలం అయితే, ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకోకుండా నేను, నాది, నేను చేస్తున్నాను, నేను పొందుతున్నాను, నేను అనుభవిస్తున్నాను అనుకుంటూ ఉన్నావో నువ్వు జన్మ మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటావు. దానికి నివృత్తి లేదని చెప్తున్నాడు. నీకు అదే బాగుందంటావా? దానిలోనే ఉండు, నో ప్రాబ్లం. ఆశ్రమాలకు రావద్దు. అంతే కదండి. ఓకే. తర్వాత ఒకవేళ నీవు ఇదే మతాన్ని అనుసరిస్తే సంవత్సరావయవ సంబంధితుడైన జీవికి జనన మరణ అవస్థలు తప్పవు. కాబట్టి నేను జన్మ చక్రానికి నివృత్తి లేదని చెప్పాను. కాబట్టి నేను ఎంతకాలం అయితే నేనే అనుభవిస్తాను అనుకుంటున్నావో నువ్వు ఎల్లప్పుడూ దాంట్లోనే ఉంటావు. ఇది మారే సమస్య లేదు. కాకుండా నీవు దేహాది పదార్థాలకు నీవు నిత్యత్వం స్వీకరించినట్లు అవుతుంది. అంటే ఈ దేహము, అక్కడ కనపడే పదార్థాలు, వీటన్నిటికీ నిత్యమని అనుకుంటాం వలన ఇదంతా జరుగుతుంది. కానీ అవి నిజంగా నిత్యమా? నీ దేహం నిత్యమా? ఇప్పుడు నీకు వయసు 50 ఏళ్ళు. 50 ఏళ్ళకు ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పాలి నువ్వు. మరి అందుకే కబీర్దాస్ అడుగుతాడు, కహా సే ఆయే హే ఔర్ కహా జాओगे ఏ తో మాలూం కరో రే బడవా. మా గురుదేవులు చెప్పేవారు. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు అది తెలుసుకో ముందు. అది తెలుసుకోకుండా కనపడిందల్లా నాదే అని
ఓ ఎమ్మడబడిపోయి ఎగిరిపోతున్నావు. ఏది నీది, ఏది కాదు. నువ్వని నేను అనుకుంటుంది ఈ శరీరమే నీది కాదు. తల్లిదండ్రులు వాళ్ళ కామం తీరడానికి కలిస్తే పంచభూతాలు అప్పిస్తే ఈ శరీరం ఏర్పాటైంది. నీది ఎక్కడైందిరా అయ్యా? అది పుచ్చుకుని తెచ్చిందే తడక, ఆ తడికి పెట్టుకుని ఓ ఊగిపోవటం. ఎక్కడి నుంచి ఇది? సో అందుకే చెప్తున్నాడు, అది దానికి నిత్యత్వం స్వీకరించినట్లు అవుతుంది. దేహాది పదార్థాలు కర్త భోక్త అయిన జీవి పరతంత్రుడైనట్లుగా తోస్తున్నది. అంటే నువ్వు ఎంతకాలం అయితే నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నావో, నీవు నీ యొక్క స్వతంత్రత, నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా పరతంత్రుడివి, అంటే ఎవరి మీదో ఆధారపడి బతికే పరాన్న బొక్కుగా నువ్వు మారుతున్నావు. ఎందువలన ప్రకృతిలోంచి ఆహారం వస్తే తింటున్నావు. ఏమండి, ఉద్యోగం చేస్తే డబ్బులు సంపాదించుకుంటున్నావు. వాళ్ళు కామం కలిగింది, భార్యతో కలుస్తున్నావు, పిల్లల్ని కంటున్నావు. ఇవన్నీ పరతత్వమే. నీకు స్వతంత్రం ఎక్కడుంది? నేను చెయ్యను, నేను వెళ్ళను, నేను మంచిగా ఉంటా, దేని నాకొద్దు అనగల ధైర్యం నీ దగ్గర ఉందా? 5 నిమిషాలు గట్టిగా కూర్చోబెడితే అన్ని నొప్పులు కింద పైన మనకన్నా. ఏందిరా నాన్న, ఎక్కడుంది నీకు స్వాతంత్రం? శరీరం నీదని ఎట్లా భావిస్తున్నావు నువ్వు? శరీరం నీదైతే నీ మాట వినాలి కదా. ముసలోడి సంగతి వదిలేయి. అర్థమైందా? మరి నీ మాట వినేదైతే కూర్చుని కానించి నొప్పులు ఇట్టిట్టా అంటాం ఎందుకు వస్తుంది? నువ్వు చెప్పినట్టు వినాలి ఖచ్చితంగా. లేదు, అక్కడన్నా తెలియట్లేదా శరీరం అనేది కాదని? కాబట్టి నాన్న ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నువ్వు పరతంత్రుడు అంటే నువ్వేంటి? ఎప్పుడు పరాన్న బుక్కు అంటారు, అంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడి బతికేవాడి. ఎందుకని ఇక్కడ పరాన్న బుక్ అని ఎందుకనాల్సి వస్తుంది? పరమాత్మ అసలు జీవితాన్ని ఇచ్చేవాడు. వాడిని వదిలేసి వాడి మీద ఆధారపడి ఈ శరీరాన్ని నిర్మించుకుని నేను తురుం ఖాన్ అని చెప్పి మాట్లాడుతున్నావు. నీదంటూ ఏమీ లేదు అక్కడ. ఒక్కరోజు తిన్నది బయటికి వెళ్ళకపోతే నానా సోపాలు ఆపసోపాలు పడతావు. ఏందయ్యా నువ్వు చేసే పని నాకు తెలియకూడదని చెప్పండి, నాకు తెలియకూడదని. ఏమిటి మన గొప్పతనం? అర్థమైందా? తర్వాత పరతంత్రుడు కాక స్వతంత్రుడు అయితే దుఃఖ ఫలాలను అనుభవించాల్సిన అవసరం ఏముంది? చూడండి ఎటువంటి క్వశ్చన్ వేశాడు. నువ్వు ఎప్పుడు ఎవడో ఒకడి మీద ఆధారపడి బతికేవాడి కాకపోతే, నువ్వు నిజంగా స్వతంత్రం ఉన్నవాడైతే నీ అంతటి నువ్వు బతకచ్చు కదా. ఇంకోటి గురించి ఎందుకు వరి అవుతావు? గురుగారు నాకు అది చెప్పలేదు, నేను అనుకున్నది అవ్వలేదు, మా ఆవిడ నా మాట వినలేదు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నువ్వు వాళ్ళ మీద ఆధారపడ్డావు, అందుకని భార్య నీ మాట వినలేదని కోపం వస్తుంది. నువ్వు పరతంత్రుడివి. పొద్దున్న లేచి ఆవిడ కాఫీ ఇస్తేనే మన గతి. ఆ కాడికి దాని మీద ఎక్కడం దేనికి? అర్థమైందా నాన్న? ఎవరిని నిందించట్లేదురా తండ్రులారా, మీకు ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంతవరకు. అర్థమైందా? అది కాబట్టి మనం స్వతంత్రులం కాదు. నిజానికి నువ్వు స్వతంత్రుడివి. ఎప్పుడు నీ యొక్క మూలం ఎప్పుడు తెలుసుకున్నావో అప్పుడు నువ్వు స్వతంత్రుడివి. ఆ జ్ఞానం కలిగే వరకు మనం పరతంత్రులుగా ఉంటున్నాం. అర్థమవుతుందా? ఓకే. ఈ మతాన్ని అనుసరిస్తే జీవుడికి ముక్తి లేదు. అంటే నేను ఎప్పుడు పరతంత్రుడిని, నేను నాకు వలన జరిగిందో అని అనుకుంటే నీకేనాటికి ముక్తి లేదు. అనగా ముక్తి అంటే బంధంలోంచి విడిపడడం. జీవన్ముక్తుడు అంటారు. అనగా ఏమిటి? జీవించి ఉండగానే ముక్తిని పొందినవాడు. అంటే శరీరంతో బంధంలు ఏమి లేకుండా తను పరమాత్మ స్వరూపం అనే ధ్యాసలో దానిలోనే రమిస్తూ ఉండేవాడు జీవన్ముక్తుడు. అంతవరకు కూడా మనం పరాన్న బుక్కులం, ముక్తి లేనటువంటి వాళ్ళం. స్వతంత్రము లేదు, జీవుడికి ముక్తి లేదు, స్వాతంత్రం లేదు. ఎంతకాలం ఈ శరీరం నేను అనుకుంటున్నావో అంతకాలం నీకు ముక్తి లేదు, నీకు స్వతంత్రం అంతకన్నా లేదు. తర్వాత జీవుడు సహజంగానే పరతంత్రుడు వివసుడు అయితే స్వార్థం కానీ పరమార్థం కానీ ఏమీ అనుభవించలేడు. చూడండి ఇక్కడ, జీవుడు సహజంగానే పరతంత్రుడు వివసుడు అయితే స్వార్థం కానీ పరమార్థం కానీ ఏమీ అనుభవించలేడు. అంటే వీడు మామూలుగా కనుక పరతంత్రుడు వివసుడు కాని పక్షంలో అయితే కనుక నీ స్వార్థం అనే మాట రావడానికి వీలు లేదు కదా. ఇది నాది నీది అని చెప్పని అనేది ఇచ్చిందేదో పుచ్చుకోవాలి, మామూలుగా కూర్చోవాలి. లేదు స్వతంత్రుడు అనుకుంటావా, పరమార్థం ఉందని అనుకుంటావా, అది అటువైపుకి
చేయలేవు. కాబట్టి ఇక్కడ ఏమిటన్నాడు, జీవుడు సహజంగానే పరతంత్రుడు వివశుడు అయితే, నువ్వు నిజంగా అది అయ్యి ఉంటే నీకు స్వార్థం అనేది ఉండడానికి వీల్లేదు. రెండోది పరమార్థం కానీ ఏమీ అనుభవించలేవు. అంటే ఇటు ప్రపంచంలోనూ సుఖాన్ని అనుభవించలేవు, పరమార్థం వైపు నువ్వు ఆలోచించలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు రెండిటికీ వంచితుడైపోతాడు. అంటే ఏమిటి, నా ఘాట్కా నా ఘాస్కా మనం చెప్తాం మామూలుగా. సో అటు కాదు ఇటు కాదు, రెండుకి చెందిన రేవడలాగా అయిపోతావు నువ్వు. కాబట్టి దేన్నో ఒకదాన్ని పట్టుకో. నువ్వు పరతంత్రుడు అనుకుంటావా, ప్రపంచంలోనే ఉండు. ఆశ్రమాలకి దేవుడి గురించి ఆలోచించద్దు, రావద్దు. సంపాదించుకో, నీ ఇష్టం వచ్చిన సంపాదించుకో. తర్వాత జన్మ ఏమవుతుందో అప్పుడు ఆలోచన చేద్దాం. ఎవడో చూస్తాడు, నువ్వు చూడవు కదా, ఈ శరీరంతో చూడలేవు. సూక్ష్మ శరీరం ఉంటుంది కానీ అది దానిది నీకు చెప్పడానికి దాని దగ్గర ఏం లేదు, ఈ దేహం వదిలేసిన తర్వాత కదా. అర్థమైందా? అందువలన నువ్వు బతుకుతూ ఉండు. లేదు పరమాత్మ ఉన్నాడు దానికి వెళ్దాం అనుకున్నావా, అప్పుడు ఆయన మీద ఆధారపడు. అప్పుడు పడితే ఏమవుతుంది, ఈ జగత్తుకు సంబంధించిన విషయాల పట్ల నీకు స్వతంత్రత వస్తుంది. ఇవి కావు నేను అది అని ఎప్పుడైతే అనుకున్నావు స్వతంత్రం. లేదు ప్రకృతి మీద ఆధారపడుతున్నావా, భార్య కావాలి, పిల్లలు కావాలి, ఆస్తులు కావాలి, ఇవి కావాలి, అన్నీ కావాలి. తెల్లారులు వేస్తే కాఫీ కావాలి, మధ్యాహ్నం టిఫిన్ కావాలి, భోజనం కావాలి, అన్నీ కావాలి. ఇవి ఏ సమయానికి వనగోరపడిన పైన మనం డీలా పడిపోతాం. స్వతంత్రుడు అంటే ఏమిటి, ఎస్ దొరికితే తింటా లేకపోతే లేదు. దొరికితే తింటా అమ్మ అంటే మామూలుగా మనకి దీన్ని చెప్తారు, కొండ చిలువ పాము అని చెప్తారు. అది ఎన్ని రోజులు అజగరం అంటారు దాన్ని. అది ఎన్ని రోజులైనా ఆహారం దొరకకపోతే అలా కడుపులు పెట్టుకుని పడుకుంటుంది. పడుకున్న రోజు శుభ్రంగా తినేస్తుంది, మళ్ళీ పడుకుంటుంది. ఆహారం దొరకలేదు అవ్వాలని పులుల్లాగా జింకల్లాగా పరిగెత్తికెళ్ళిపోయి వేటాడి ఏదో తెచ్చుకోవడానికి దానికి ఏం ప్రయత్నం చేయదు. కదలకుండా ఉన్న చోటనే ఉంటుంది. సో ఇదనమాట. కాబట్టి ఏమీ అనుభవించలేవు. అప్పుడు రెండింటికి చెంది వంచితే అంటే నువ్వు ప్రపంచంలోనూ అనుభవించలేవు, పరమార్థంలోనూ ఏమీ చేయలేవు, ఎటు కాకుండా అయిపోతావు. అప్పుడు ఏమవుతుంది, చుక్కాని లేని పడవలాగా. చుక్కాని అంటే తెలుసా, పడవకి ఒక తెర కడతారు, దాని కింద తిప్పేటువంటి చుక్కాని అని ఒకటి ఉంటుంది. తెరచాపు ఉంటే గాలివాటుగా పెడుతుంది, కానీ పడవ డైరెక్షన్ మార్చుకోవాలంటే కింద చుక్కాని తిప్పాలి. ఆ చుక్కాని తిప్పేవాడు లేకపోతే నీ బతుకు బస్ స్టాండింగే. అందుకోసమే ఒక సినిమా పాటలో చెప్తారు, బ్రహ్మపట్నం పోదమంటే దారి తెలియదు అన్నయ్య, సూటిగా చుక్కాని పట్టి నవనడపవే చెల్లెలా. చుక్కాని సూటిగా ఇప్పుడు నీ యొక్క దీన్ని సూటిగా పైకి, అప్పుడు నువ్వు అక్కడ చేరేది. అర్థమైందా నాన్న? దేంట్లోకి వెళ్ళినా ఇదేరా రహస్యం తండ్రి. ఓకే రైట్. క్షుణ్ణంగా కర్మ విధానం ఎరిగిన వారు సుఖిస్తున్నారు, వారు దుఃఖాలే ఎరగరు అని చెప్పడం సరికాదు. చూడండి, కర్మ విధానం అంటే కర్మలు బ్రహ్మాండంగా చేసేస్తున్నావు, యజ్ఞం చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, అన్నీ చేసేస్తున్నావు. కానీ నువ్వు అది కర్మలు బాగా చేయడం వల్ల వాడు సుఖపడుతున్నాడు అనుకుంటే అది పొరపాటు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకని అంటే వాడు సుఖపడుతున్నారు, దుఃఖాలే ఎరుగరు అని చెప్పడం సరికాదు. లోకంలో చూస్తున్నాం కదా, కర్మ విధానం తెలిసిన మహామహులు కూడా దుఃఖాల బారిని పడక తప్పడం లేదు. సో నేను 100 యజ్ఞాలు చేశానండి, నాకెందుకు పక్షవాతం వచ్చింది? సో ఇక్కడ దుఃఖాల బారిన పడక తప్పడం లేదు. ఏమీ తెలియని అగ్నులు కొంచెం కూడా దుఃఖం పొందట్లేదు. వాడు ఏమీ తెలియదు, హాయిగా పొద్దున్న లేస్తాడు, ఇంత సర్ది కట్టుకుంటాడు, వెళ్తాడు, ఏదో పని, కూలి పనో పొలం పనో ఏదో ఒకటి చేసేస్తాడు. ఆ తిన్నది దొరుకుతుంది, తింటాడు, సాయంత్రం వరకు కష్టపడతాడు, ఒళ్ళంతా అలసిపోయేటట్టు చెమటలు గారేటట్టు పని చేసి సాయంత్రం ఇచ్చి ఉడుకు నీళ్ళు కాసిన పోసుకుని ఇంత తిని పండుకుంటాడు. 7 పడుకుంటే మళ్ళీ 3 లేస్తాడు. వాడు హాయిగా ఉన్నాడా? కొన్ని కోట్లు ఉండి నువ్వు హాయిగా ఉన్నావా? ఎవరు హాయిగా ఉన్నారు? నిజం చెప్పు, ఎవరు హాయిగా ఉన్నారు? వాడి జ్ఞానం లేదే. నీలాగా ఆశ్రమాలకు వచ్చి అది నేర్చుకుందాం, నాకు ఇవి చెప్పు అవి చెప్పు అని అడిగేవాడు వాడికి ఏం అడగడు, చదివే రాదు. వాడికి చేతనైంది పొద్దున్న లేస్తే కష్టపడటం,
సాయంత్రం వచ్చి పడుకోవడం. వాడికి నిద్రపోయే పట్టకపోయే సమస్య లేదు. మళ్ళీ 3 కొట్టే వరకు వాడు ఒళ్ళు తెలియదు, శుభ్రంగా నిద్రపోతాడు. ఎందుకని? వాడి మనసులో అటువంటి ఆలోచనలు, ఏ విధమైన ఆలోచనలు వాడికి లేవు. అందువలన వాడు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు. కానీ కర్మలు బాగా చేస్తూ నేను యజ్ఞం చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, కాబట్టి నాకు అన్నీ వచ్చు, అన్నీ తెలుసు అనుకున్న వాడికి ఏమీ రావట్లే. అర్థమైందా? రైట్, ఓకే. కనుక విధి విధానాలు ఎరిగిన మహావిద్వాంసులమనే గర్వం పొందడం వ్యర్థం. నేను బాగా బ్రహ్మాండంగా చదువుకున్నానండి కింద నుంచి పైదాకా ఘనాపాటిని, నాకు అన్నీ వచ్చు అని అనుకోవడం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్తున్నాడు. అర్థమైనా? కాబట్టి మనం అది చదువుకున్నానండి, దాంట్లో ఇది చదువుకున్నానండి, గురుగారు దాంట్లో అలా చెప్పారు కదా, దీనికి అర్థం ఏంటండి? మీరు చెప్పేదానికి తేడాగా ఉంది కదండి, ఏంటండి అంటే ఏమిటి? నీ పుస్తక జ్ఞానం మా మీద ప్రయోగం అన్నమాట. సో అందువలన ఇది కరెక్ట్ కాదు. తర్వాత సుఖప్రాప్తికి దుఃఖ నివారణకు సరి అయిన మార్గాలు మహాపండితులు ఎరుగుదురు అని చెప్పలేము. పెద్ద గొప్ప పండితుడు, అందుకే భగవద్గీతలో పాండితుడు అంటే ఎవడో డెఫినేషన్ చెప్పాడు ఆయన. ఎవడైతే ఆత్మజ్ఞానం తెలుసుకుని పరమాత్మతో రమించడం నేర్చుకున్నాడో వాడు మాత్రమే పండితుడు, మిగతా వాడు పండితులు కారు. నువ్వు ఇన్ని పొడుగు డిగ్రీలు పెట్టుకో, ఉపయోగం లేదు. నువ్వు మరణానంతరం ఏం జరుగుతుందో తెలుసుకోలేని వాడు నువ్వేమి పాండిత్యమయ్యా? నాకు తెలియకడుగుతాను. మరి ఎంతమంది తెలిసి జరిగిపోతున్నారు? యోగి జరిగిపోతాడు తెలిసి. అర్థమేనా? ఇప్పుడు నుంచునగానే బస్సులోనో బండిలోనో డక్కన ఆగిపోతాం, రాత్రి పడుకుంటే తెల్లారు లేవం. ఎందుకు అవుతుంది ఇదంతా? నీకు పాండిత్యం ఏమైంది? అది. తర్వాత వారు కూడా వినయంగా ఇది సమ్మతించడం మంచిది చెప్తున్నాడు. సుఖప్రాప్తికి దుఃఖ నివారణకు, అంటే నువ్వు సుఖం కావాలనుకున్నా, నీకున్న దుఃఖం నివారణ అవ్వాలనుకున్నా కూడా సరి అయిన మార్గాలు ఏమున్నాయనేది మహాపండితులకు కూడా తెలియదు. సో నీ పాండిత్యం లౌకికమైనది. అలౌకిక జ్ఞానం ఎవడికి కలిగిందో వాడు పండితుడు. ఇది భగవద్గీతలో చెప్తున్నది. అలౌకిక జ్ఞానం కావాలి, పారలౌకిక జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కలిగిన వాడు పండితుడు, అంతేగాని మిగతా వాళ్ళు కాదు. ఓకే, ఈ విషయాన్ని వాళ్ళు కూడా వినయంగా సమ్మతించడం మంచిది. అంటే ఎక్కువగా వేషాలు వేయకండి నా దగ్గర. మాట్లాడుతోంది ఎవరు? కృష్ణుడు కదా. అందుకని నా వేషాలు వేయకండి ఎక్కువగా, మీ సంగతి నాకు తెలుసు, నటించొద్దని చెప్పాడు. వారికి తెలియదు మృత్యువు ఎప్పుడు కబలిస్తుందో. పాండిత్యం చదువుకున్నావు, ఎప్పుడు పోతావు నువ్వు చెప్పగలవా? అన్నీ జ్యోతిష్కం వేస్తావు కదా అయ్యా, లెక్కలు. మరి నువ్వు ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలు నేను పోతానని చెప్పాలి నువ్వు. అంటే నేను ఎవరిని నిందించడం లేదు సుమా, ఎందుకంటే అటువంటి లెక్కలు ఎవడో చెప్పలేరు. ఎందుకంటే ఆ పైన జరిగే లెక్కల క్యాలిక్యులేషను, దాని మ్యాథమెటిక్స్ ఎవరికి తెలియదు. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. మృత్యువు ఎప్పుడు కవలసిందో తెలియదు, దేహత్యాగము ఏ క్షణాన ఎప్పుడు ఏం జరుగుతుందో విధి విధానం ఎట్లో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు నేను మనవి చేసినట్టుగా భగవద్గీతలో తెలుసుకున్నటువంటి వాడు ఒక పండితుడు అని ఎవరైతే కృష్ణ పరమాత్మ చేత అంగీకరించబడ్డాడో వాడు ఒక యోగి అయి ఉంటాడు. ఆ యోగికి మాత్రం తెలుస్తుంది. మనందరి అదృష్టం మన గురువుగారు చెప్పిన విధానంలో మనకి మృత్యువు ముందుగా తెలిసే అవకాశం ఉంది. నువ్వు యోగం చేస్తే, నటిస్తే మాత్రం కాదు. గౌడు గారు బాగా గుర్తుపెట్టుకో, అంటే నీకు చెప్పటం అందరికీ చెప్తాను, అర్థమైందా? ఇక్కడ నటించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చెప్పా కదా, నయవంచకులు ఉన్నారని. అది వేరే సంగతి. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏం తెలియదు. పైగా ఇంకా దురదృష్టకరమైనటువంటి నికృష్టపు మరణం కూడా సంభవించే అవకాశాలు. అందువలన నేననేది ఏంటంటే ఎక్కడైనా నిజాయితీ కావాలి గురుగారు. భగవంతుడి పట్ల ముఖ్యంగా నిజాయితీ కావాలి. ఆయన మన నిజాయితీలోనే ఉన్నాడు. ఆ నిజాయితీ లేని చోట ఆయన ఉండడు, నీకు దొరకడు. సో యోగికి తెలుస్తుంది, ఎవరికి తెలియదని ఆయన అంటున్నాడు, కానీ యోగికి మాత్రం తెలుస్తుంది. మేము రుజువు చేస్తాం కావాలంటే, ఈ యోగ విధానంలో ఉంది.
నీ మరణం నీకు వచ్చేది 3 నెలల ముందు తెలుస్తుంది. ఇంతకన్నా ఛాలెంజ్ ఇంకేమో చెప్పమంటావా? కానీ రా మరి, సరిగా చెయ్యి, నటించద్దు. తేలిగ్గా ఎవరినో మోసం చేద్దామని నన్ను మోసం చేయడం నీకు తేలిక, చాలా తేలిక. ఎందుకంటే బేవకూఫ్ అయితే కానీ ఆశ్రమం పెట్టాడు. ఎస్, మీ గురుగారు కూడా అంతే. అందుకే వాడిని మోసం చేయడం చాలా తేలిక. ఎందుకంటే ప్రపంచ జ్ఞానంలో పండిపోయిన పండితులందరూ ఇక్కడ ఆశ్రమాలకు చేరతారు. గురుగారిని ఎప్పుడు ముంచేద్దామా కిందకని. నయవంచకులు వినయం నటిస్తూ వాడు గొంతు కోయటానికి. అర్థమైందా? సో దీనివలన ఏం లాభం జరగదు. వాడిని మోసం చేసాం, సంతోషపడడం, నో ప్రాబ్లం. వాడిని నమ్ముకుంది గురువుని, భగవంతుడిని. వాడిని ఏం చేయాలో వాడు చూసుకుంటాడు. సో అందువలన ఏమంటున్నా అంటే అది ఎవరికి తెలియదు. మృత్యుదేవత నెత్తిన నాట్యం చేస్తుంటే భోగాలు భాగ్యాలు మనిషికి సుఖం ఏం కలిగిస్తాయి అంటే, నీకు మృత్యు ఉందనే సంగతి నీకు తెలిస్తే. భగవద్గీతలో కంటే కఠినంగా ఉంది. జంతువులు అంటున్నాడండి భగవద్గీతలో. మన ఇంకా అంతకన్నా ఇంకేం తిట్టాలండి? కానీ ఇప్పుడు జంతువుల దగ్గర ఈ మాట మాట్లాడితే జంతువులు కూడా ఒప్పుకోవు. మేము చాలా బెటర్ మీకన్నా, మీరు అంతకన్నా మాకన్నా నికృష్టులని చెప్తాయి జంతువులు. అర్థమైందా? ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు ఇవన్నీ మృత్యుదేవత నెత్తి మీద నాటి, నేను చెప్పేది అదే. ఇప్పుడు చూడండి, మనం ఎవరో చుట్టం జరిగిపోతాడు, లేదా స్నేహితుడు జరిగిపోతాడు, వాడి కష్టానికి వెళ్తాం, చూసి వస్తాం. అబ్బా ఏదోనండి ఆశ్రమం పెట్టాడు, రోజు ఏడ్చేవాడు, అందరూ మోసం చేస్తున్నాడు, ఏడ్చాడు, చచ్చిపోయాడు అని నా మీద జాలి పడతారు మీరు. కానీ ఒకరోజు నీకు కూడా చావు వస్తుందనే జ్ఞానం ఎందుకు రాదయ్యా? నా చావు చూసావు, నాతో పాటు ఇంకో 20 మంది చావులు చూసావు నీ జీవితంలో. నీ చావు వస్తుందనే ఏనాడన్నా నీకు గుర్తొచ్చిందా? చెప్పండి స్వామి. సానుభూతి చూపిస్తాం పోయినవాడి గురించి, మనం పోతామనే జ్ఞానం కలుగుతోందా? అదే మాయ. ఇక్కడ అదే చెప్తున్నాడు వాడు. మృత్యుదేవత నెత్తి మీద నాట్యం చేస్తుంటే భోగాలు భాగ్యాలు మనిషికి ఏం కలిగిస్తాయి? ఎవరికి సుఖం కలిగిస్తాయి ఇవి భోగాలు భాగ్యాలు? మృత్యువు తనకు ఉంటుందని తెలియని వాడికి తెలుసు. రేపు పొద్దున్న నేను బతుకుంటానో లేదో అని అనుకున్నవాడు ఎట్లా ఉంటాడు? రేపు పొద్దున్న నీ చావు ఖాయమని చెప్పాను రా, సపోజ్ ఉరి తీస్తామని చెప్పాం. ఆ రోజు రాత్రి చికెన్ వేసుకుని భోజనం చేస్తావా? రేపు నేను ఉరి తీస్తారు, చెప్పెళ్తారు పొలం 5 వచ్చి ఉరి తీస్తామని. అవళ హాయిగా మందు కొట్టి 2 చికెన్లు తిని కూర్చుంటావా? ఎందుకని? ఎందుకు భయమే ఉంది? చావడం ఖాయం. నువ్వు వద్దన్నా ఉరి తీయడం ఖాయం రాయ్యా. దేనికి భయపడతావు నువ్వు? నన్ను అడిగితే అప్పుడు హాయిగా తినాలి. అంతకుముందు వరకు ఉన్న కోరిక ఏదైతుందో శుభ్రంగా తీర్చేసుకో. పోయిన తర్వాత సంగతి పోయిన వాడు ఎలాగో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మనవి చేసేది ఏంటంటే, మనందరికీ మృత్యుదేవత నెత్తి మీద ఉంది. ఆవిడ డ్యాన్స్ ఆడుతోంది. ఈ జ్ఞానం లేకుండా ప్రపంచాన్ని ముంచి గురువుల్ని మోసగించి నువ్వు ఏం బాగుకుందామని మోసాలు చేస్తున్నారు అయ్యా. ఇది ఎందుకు స్మృతిలోకి రాదు మీకు అంటే, రాని వాళ్ళ సంగతి, అందరినీ కాదు. ఎందుకు రాదు మనకి జ్ఞప్తి? ఇదే మాయ. ఎందుకని మనం అందరం కూడా బేసికల్గా ఈ శరీరాన్ని నమ్ముకుని ఉన్నాం. ఇది పోతుందనే జ్ఞానం మనకి లేదు. అందుకని అది తెలిసిన వాడికి సుఖాలు భోగాలు వద్దంటాడు. అది తెలుసుకున్నాడు ఏమంటాడు? వద్దురా నాయన, అడవికి వెళ్ళిపోయి హాయిగా మా ఇంత 2 కందమూలాలు తిని పండ్లు ఏమైనా దొరికితే తిని బతుకుతాను, నేను ఇవి మాత్రం నాకు వద్దంటాడు. ఎందుకని? నువ్వు చేసే ప్రతి పనిలోనూ పాపం ఉంది. నువ్వు గొప్పగా చెప్పచ్చు నేను న్యాయంగా సంపాదించాను, అంతా అబద్ధం, అంతా అబద్ధం. ప్రతి వాడు చేసే పనులను తప్ప ఉంది, పాపం ఉంది. ఎందుకని? ఇదేదో నాకు కావాలనే కోరిక లేకుండా నువ్వు ఏ పనైనా చేసావా? ఆలోచించండి. పక్కవాడికి మంచిగా అవ్వాలనే ఉద్దేశంతో త్యాగబుద్ధితో నువ్వు ఏమైనా పనులు చేసావా? చేయనప్పుడు దానిలో ఏదో వాటా అడుగు ఆశించే కదా నువ్వు చేసింది. అది చేయంగానే ఆ కర్మఫలం నేను పట్టుకుంటుంది, పాపం ఆటోమేటిక్. అర్థమైనా? ఇదే సూక్ష్మం, ఇంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి ఇప్పుడు వాడు చెప్తున్నాడు చూడండి, ఇంకా చక్కని ఉదాహరణ. మనిషిని, నేను చెప్పినదే వస్తోంది, మనిషిని ఉరిశిక్షకు వేలాడదీసి నీకు పలహారాలు గౌరవాలతో పూజిస్తాను అంటే ఏమిటి సుఖం? నీ ఏలాడదీశారు నిన్ను అంటే, మామూలుగా ఊరేసినప్పుడు పేక్ అది కాదు. సపోజ్ తల్ల కిందలకు ఏలాడేశారు అనుకో, కాళ్ళు పైకి కట్టి కిందకి ఏలాడేశారు.
ఇక్కడ తీసుకొచ్చి చికెన్ ముక్క పెడుతున్నారు. తినరా అయ్యా, నువ్వు బాగా ఇష్టం కదా చికెన్ తినమని. తాడెప్పుడు గుంజితే అప్పుడు పోతావు నువ్వు. అప్పుడు నువ్వు ఇష్టంగా తింటావా? తర్వాత దండలేస్తానంటున్నారు. పలహారాలు గౌరవాలతో పూజిస్తానంటే ఏమిటి సుఖం? తీసేదేమో ఉరి. కాబట్టి మనం సొంతంగా నా కోసం నేను అనుభవించడానికి కర్తృత్వం భోక్తృత్వం ఇవి పెట్టుకుని పనులు ఎంతకాలం చేస్తున్నావో నువ్వు ఉరి తీసి వేలాడేవాడి పరిస్థితిలోనే ఉన్నావు. ఈ అనుభవించేవన్నీ కూడా ఉరి వేసేవాడికి ఇచ్చినటువంటి గౌరవ పురస్కారాలు, ఆహార పదార్థాలు లాంటివి. ఇంతకన్నా పచ్చిగా నిక్కచ్చిగా ఎలా చెప్పాలో ఆయనకి తెలియలేదు, నాకు అంతకన్నా తెలియదు. ఓకే, పైన వివరించిన అభిమతాన్ని అనుసరించిన సుఖము లేదు, పురుషార్థం లేదు, పుణ్యం అంతకన్నా లేదు. అంటే చచ్చిపోతానని తెలిసి కూడా నువ్వు అన్నీ అనుభవిద్దామని అనుకున్నావు చూసావా, అది అనుసరించినంత కాలం నీకు సుఖం లేదు, పురుషార్థం లేదు. పురుషార్థం అంటే ఏమిటి? పురుషుడిగా పుట్టినందుకు నువ్వు 4 అర్థాలు సంపాదించాలి. పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్ష. చివరిది మోక్షం. అర్థమైందా? ఏది పాటించినా, ఈ మిగతా 3 ఏమి పాటించినా కూడా ధర్మం అనే దాన్ని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు అసలు కనపడని వస్తువే అది. అర్థమైందన్నా? కాదా? నిజం కదా? కాబట్టి పుణ్యం అంతకన్నా లేదు. పోతే ఉద్ధవా, లౌకిక సుఖాలు పారలౌకిక సుఖాలు 2 దోషజన్యాలే సుమా. అంటే లౌకిక సుఖాలు ఈ లోకంలో అనుభవించేవన్నీ లౌకిక సుఖాలు. ఏది? మందు కొట్టడం, మాంసం తినడం, భార్య, లేకపోతే బయట ఎక్స్ట్రా మ్యారిటల్ వైఫ్, ఎక్స్ట్రా సంబంధాలు, ఇవన్నీ పెట్టుకుంటూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉండడం, ఎవరినైనా దోచుకుని దాచుకోవడం, సరే ఒక ప్లాటే 3 సార్లు రిజిస్ట్రేషన్ చేయటం. అంటే అర్థమైందా? సరే వీలైతే ఎవడన్నా అమాయకంగా ఉంటే వాడిని నమ్మించి మోసం చేయటం, తడిగొడ్డతో గొంతులు కోయటం, ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటావా? వీటిల్లో చేసిన ఇది దోషజన్యమైంది. కాబట్టి ఇవాళ చేస్తున్నావు నువ్వు నీ తెలివితేటలతో వాడిని ముంచి, కానీ దీని వలన ఫలితం ఏమవుతుందో నీకు తెలియట్లే. అది దోషభూయిష్టం. ఇది ఇక రెండోది పారలౌకిక సుఖం. అంటే ఏమిటి? కష్టపడి యజ్ఞాలు చేయించావు, గుళ్ళో పూజలు చేయించావు, లేదు విగ్రహాలు పెట్టించావు, గుళ్ళు కట్టించావు, రకరకాలైనటువంటి దాన ధర్మ క్రియలన్నీ చేసావు. ఓకే, ఈ చేస్తే ఏమి జరుగుతోంది? నేను కొన్నాళ్ళు స్వర్గం తీసుకెళ్తారు కదా. నువ్వు ఇంతకా మరి అన్నీ దాచుకోకుండా కొన్ని పెట్టావు కదరా బయటికి నాన్న. కాబట్టి 2 అది కూడా దోషజన్యమే అంటున్నాడు. ఏ విధంగానో మనం చూద్దాం. ఇప్పుడు ఈ సుఖాలు పొందటానికి జనాలు పోటీ పడుతూ ఉంటారు. లౌకిక సుఖానికి కానీ పారలౌకిక సుఖం. పారలౌకికం అంటే యజ్ఞాలు వగైరాలు చేసి పైకి స్వర్గానికి వెళ్ళటానికి. అక్కడ ఏమిటి జరుగుతుంది? రంభ, తిలోత్తమ, మేనక వాళ్ళు దొరుకుతారు. పాత పెళ్ళంతో విసిగిపోయి ఉన్నాం, అందుకని కొత్తది కావాలి ఒక ఆవిడ. అక్కడికి వెళ్తే అక్కడ దొరుకుతుంది. ఆవిడ ఎప్పుడు ఎవరు ఫ్రెష్. అర్థమైందా? సో ఇలా మందు పోస్తారు, అమృతం. తెల్లారే వరకు కిక్కి దిగ్గదు. అర్థమైందా? సో వీటి కోసమని పెడుతూ ఉంటారు. అక్కడ నేను పని చేయమనరు. తినడం, తాగడం, పడుకోవడం, అంతే. రెస్ట్. ఆశ్రమానికి వచ్చి కూడా ఇప్పుడు అదే కావాలనుకుంటారు చాలామంది. రెస్ట్ అంతే. రెస్ట్ పట్టిపోతామని మాత్రం ఎవరికి తెలియట్లా. రెస్ట్ తీసుకుంటే రెస్ట్ పడతాం అంటే తుప్పు పడతాం. ఓ వస్తువు కొనుక్కొచ్చావాక, ఓ వస్తువు కొనుక్కొచ్చి పక్కన పెట్టేవట వాడకుండా, అని కొన్నాళ్ళు తుప్పు పడుతుందా పడదా? అది నీ శరీరం కూడా అంతే. కానీ బతికుండగా ఎవడు కూడా శరీరాన్ని కష్టపడతానికి ఒప్పుకోడు. రెస్ట్. డాక్టర్ కదలద్దు అన్నాడండి. అర్థమైందన్న? ఏమిటి? ఏమి వాడకని కాడికి అవయవాలు నీకు ఇచ్చి ఉపయోగం ఏంటి భగవంతుడు? రెస్ట్ అనే మాటకు అర్థం ఏమిటి? కొన్ని నిక్కచ్చిగా మనం ఆలోచించుకోవాలన్నా. ఇప్పుడు ఊరికే క్లాసు విందామని కాదు, దీని అన్వయం ఏమిటి, మనం ఎంతవరకు పాటిస్తున్నాం, ఆ విచక్షణ కావాలి. అది కావాలని నేను కోరుకునేది. అందుకని కొద్దిగా ఘాటు మాటలతో మాట్లాడడం జరుగుతుంది. అంతేగాని మీ మీద కోపం కానీ ద్వేషం కానీ అదేమీ లేదు. నేను చెప్పేది ఏంటంటే విషయం మీ లోపలికి వెళ్ళాలి, మీరు ఆలోచించాలి, కొద్ది మార్పు రావాలి. అది మేము కోరుకునేది. సరే, సో సుఖాలు పొందడానికి పోటీ పడుతుంటారు. అల్ప సుఖాలు పొందేవారు
అధిక సుఖాలు పొందేవారిని చూసి అసూయ ద్వేషాలు పడుతూ ఉంటారు. ఓకేనండి. సో నాకు కొద్దిగానే నేను ఇంత పూజ చేసినా నాకేమో ఇంతే ఇచ్చాడు, ఆడు పక్కన కూర్చుని ఊరికేంటే వాడికి 1,00,000 రూపాయలు వచ్చినాయి, నాకు 10,000 వచ్చింది అని ఏడ్చేవాడు ఉన్నారా లేరా? అసలు జీవితం అంతా ఏడిపే, పక్కవాడితో పోటీకింది. అదే చిన్న బీదవాడు కాయ కష్టం చేసుకుని రోజు సాయంత్రం వరకు పనిచేసి వాడు హాయిగా నిద్రపోడు, వాడు ఎంత దరిద్రంలో పాకలో ఉన్నాడే, వాడి సంగతి ఏంటని ఎప్పుడైనా ఆలోచించామండి? ఏమండి లింబాద్రి గారు, వాడు ఎప్పుడైనా గుర్తొస్తాడా మనకి? ఎందుకని? ఎందుకంటే వాడు మనకన్నా తక్కువలో ఉన్నాడు కనుక వాడు గుర్తు రాదు. కాబట్టి మానవులందరికీ ఉన్నటువంటి ఒకే ఒక ఆ జన్మ రోగం ఏమిటి అంటే ఉన్నదాని మీద లక్ష్యం లేదు, లేని దానికోసం వెంపర్లాట. ఈ రోగంతో చచ్చిపోతున్నారు ప్రజలందరూ కూడా. ఇప్పుడు ఉన్నదాని మీద లక్ష్యం లేదు, నీకు 10 కోట్లు ఉన్నా నీకు సరిపోదు. ఎందుకంటే పక్కన ఆయన లింబాద్రిని చూసి ఆడికి 50 కోట్లు ఉన్నాయి కదా అని నీకు ఏడు మొదలవుతుంది. ఏమీ లేనివాడిని ముష్టివాడిని 10 కోట్లు సంపాదించాను ఏనాడు అనుకోను. లింబాద్రికి 50 కోట్లు ఉన్నా నాకు అవ్వలేదు. దానివల్ల ఏంటి, 10 కోట్లు ఉన్న సుఖం కూడా నువ్వు ఏనాడు అనుభవించట్లా. అవునా కదా? సో దీంతో చచ్చిపోతున్నారు రయ్యా, జనమంతా దీంతో చచ్చిపోతున్నారు. ఓకే. అధిక సుఖాలు పొందేవారు అసూయ. అధిక సుఖాలు పొందేవారిలోని దోషాలు ఎంతబడుతుంటాయి? ఇప్పుడు వస్తుంది పాయింట్. ఇప్పుడు నీకేమిటి, సంపాదించి 10 కోట్లు చేసావు, ఏవో చిన్న చిన్న తప్పులు చేసి, నీకన్నా మహాపాపాలు చేసి ఆయన 50 కోట్లు సంపాదించాడు. అప్పుడు నువ్వు చెప్పేది ఏమిటి, నీకు 10 కోట్లు వచ్చిందని దాన్ని ఏం చేసావని చెప్పవు. అటువంటి నికృష్ట పనులు చేశాడండి, అందుకే 50 కోట్లు సంపాదించాడు. అంటే వాడు ఎక్కువ సంపాదించడంలో చేసినటువంటి తప్పులన్నీ నీ కంటికి కనపడతాయి. నువ్వు ఈ 10 కోట్లు చేయడానికి చేసిన తప్పుడు పనులు మాత్రం నీకేనాడు గుర్తురావు. ఇది నిజమా కాదా చెప్పండి. ఏరా రాజు? అది తర్వాత ద్వేషాలు, ఈర్ష్యాలు, అసూయలు అధికంగానే అతడు పనిచేస్తుంటాయి. సో ఎప్పుడైతే వాడు పక్కవాడు మంచిగా ఉన్నాడో వాడిని చూసి ఈర్ష్య, ద్వేషము, అసూయ అన్నీ కలుగుతూ ఉంటాయి అకారణంగా. వాడు ఏనాడు నీ ఇంటికి రాలేదు, నీ సొమ్మేం తినలేదు, అయినా సరే ఈర్ష్య. ఎందుకు వాడు 50 కోట్లు సంపాదించాను, నేను చేయలేకపోయాను. నేను చెప్పింది ఇందాక అదే, ఉన్నదాని మీద లక్ష్యం లేదు, లేని దానికోసం వెంపర్లాట. ఇదే మానసిక అశాంతి మనుషులందరిలోనూ ఉన్నది. ఓకే. అక్కడ సరే, పుణ్యం క్షయం కావడంతోనే సుఖాల దినాలు కృషిస్తూ ఉంటాయి. అంటే నువ్వు చేసుకున్న పుణ్యాలు, పూర్వజన్మ పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి అయిపోగానే ఉన్న ఆస్తి టక్కన కరిగిపోవడం మొదలవుతుంది. గుర్తిదే. ఆ మధ్యలో ఒక ఆయన వచ్చారు మా దగ్గరికి. ఆయన ఎక్కడో హోటల్లో పనిచేసేవాడు. హోటల్ యజమాని మోసం చేసి ఓ 15 లక్షలు 16 లక్షలు సంపాదించాడు. తర్వాత ఇక్కడ సిద్దిపేటకే వచ్చి పెట్టాడు. 70-80 లక్షలు చేశాడు, దాన్ని ఆస్తి సంపాదించాడు, పెట్టాడు. తర్వాత 3 ఏళ్లలో అది కరిగిపోయింది, 5 ఏళ్లలోనూ. సరే, అప్పుడు ఎవరో మా పేరు చెప్పారు, లేదా టీవీలో చూశాడు. ఇక్కడ మా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన చెప్పింది ఏమిటంటే, ఇట్లా అయిపోయిందంటే నేను అన్నాను, అంత సంపాదించిన సొమ్ము అంత త్వరగా వెళ్ళిపోయిందంటే సంపాదిందంటే నీ ఆర్జనలో ఏమైనా దోషం ఉందా అని అడిగాను నేను. అదే ఏం లేదండి నేను, లేకపోతే అంత 3 ఏళ్ళలో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదురా అయ్యా, నిజం చెప్పాను. అప్పుడు హోటల్లో పనిచేసేవాడు నేను కొద్దిగా చేయితాటతనం చూపించానండి ఆయన. సరే, ఇప్పుడు నీకేమిటి కావాలని? ఏమి లేదండి, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొద్దిగా మీ దేవుడు భక్తి ఎక్కువ ఉంది, ఆయన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, ఆయన దోలుకొస్తా, నువ్వు ఆ సెట్ ఒకటి చెప్పి నాకు సిఫారసు చేయి, నాకు కొద్దిగా అప్పులు తీరే వరకు 10 లక్షలు సాయం చేయమని చెప్పు. అర్థమైంది నాన్న? అందరూ మరి మీరు భక్తులే, అందరూ భక్తులే. మీరు ఆలోచనలు ఏంది? వాడు దోచుకోవాలి, దాన్ని నేను సాయం చేయాలి. ఎట్లా ఉన్నారో ఆలోచించండి. నేను అన్ని అనుభవంతో చెప్తున్నాను బేట. ఈ ప్రజలను చూసి కొద్దిగా నాకు చాలా బాధ కలిగే మాట్లాడుతున్నాను. ఇటువంటి వ్యక్తిత్వమా, మానవత్వం? ఇది చాలా తప్పు ఆలోచన. ఓకే, సరే. పుణ్యం క్షయం కావడంతోనే సుఖాల దినాలు కృషిస్తుంటాయి.
యజమాన ఋతువిజ పీఠాలపై గల వారి దోషాల వలన విఘ్నాలు సంభవిస్తుంటాయి. అంటే ప్రభుత్వాన్ని నడిపేవారు ఎవరైతే తప్పు మార్గంలో పోతున్నారో దానివలన అన్ని మంచి పనులు ప్రారంభించడానికి విఘ్నాలు ఏర్పడేది దానివలన. యథా రాజా తథా ప్రజ. రాజుగారు సరైనవాడు కాకపోతే ప్రజలు కష్టాలు పడాల్సి వస్తుంది. ఓకే, అయిపోయింది కదా. పచ్చని పంట పొలాలకు అతివృష్టి అనావృష్టి వలన నష్టం వాటిల్లినట్లుగా స్వర్గసుఖాలు విఘ్నాల కారణంగా హరించిపోతూ ఉంటాయి. కాబట్టి మామూలుగా పంటలకి చీడపడుతూ ఉంటుంది కదన్న. సో అతివృష్టి, వానలు ఎక్కువగా పడతాయి, పంట కోతకు వచ్చే సమయంలో వానలు పడి మునిగిపోతాయి. లేదు అసలు వాన పడదు, ఎండిపోతాయి పొలాలు. సో ఈ విధంగా ఎట జరుగుతుందో అట్లాగే స్వర్గసుఖాలు అంటే నువ్వు మామూలుగా యజ్ఞ తపాలు చేసి అక్కడికి వెళ్ళావు, అక్కడ కూడా విఘ్నాల కారణంగా అవి హరించిపోతూ ఉంటాయి. యజ్ఞయాగాది ధర్మకార్యాలు విఘ్నాలు లేకుండా పూర్తి చేసినప్పుడు స్వర్గాలు ప్రాప్తిస్తాయి. యజ్ఞయాగాది క్రతువులు విఘ్నం లేకుండా, అంటే ఇది మొదలుపెట్టి నువ్వేదో మధ్యలో అర్జెంటు సెల్ ఫోన్ వస్తుంది మనకి, అప్పుడు లేచి వెళ్ళిపోతావు. లేదు పంతులు గారికి ఫోన్ వస్తుంది, యజ్ఞం వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన, ముందు ఎప్పుడే వస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఒక ఏకాగ్రతతో దీక్షతో ఒక క్రతువు చేద్దామని కూర్చున్న తర్వాత వెంటనే ప్రాపంచిక విషయంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది, నీ మనసు ఏకాగ్రత చెదిరిపోయిందా లేదా? సో ఈ విధంగా చేస్తే, చెయ్యకుండా కనుక నువ్వు ఖచ్చితంగా చేస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. స్వర్గలోకం వస్తే ఆ ప్రాప్తి ఏమిటో దాని గురించి చెప్తాను విను అని చెప్తున్నాడు. ఇది ఒక్క పేర చెప్పి ఆపేస్తాను. యజ్ఞం చేసేవాడు యజ్ఞం ద్వారా దేవతలను ఆరాధించి స్వర్గం చేరతాడు. జగంత మనం యజ్ఞాలు చేసేవాళ్ళు అదివరకు చాలా ఎక్కువ చేసేవాళ్ళు. ద్వాపర యుగంలో యజ్ఞయాగాదులు చేయడం చాలా ఎక్కువ. అందుకోసమే భారతంలో మనకు భగవద్గీతలో కూడా యజ్ఞం చేయడం అనే విషయాన్ని గురించి ప్రస్తావించడం ఎక్కువ జరుగుతుంది. తర్వాత కలియుగం వచ్చాక కూడా కొంతకాలం దాని కంటిన్యూషన్ కొంతకాలం ఉంది. ఒక 500-600 సంవత్సరాల క్రితం వరకు యజ్ఞయాగాదులు ఖచ్చితంగా చేసేవాళ్ళు అన్నిటికీ, ఏ ఫలితం కావాలన్నా. ఎందుకంటే వేదంలో ఉన్న మొదటి భాగం క్రతువులు కర్మకాండ గురించే చెప్పబడుతుంది, ఏది చేస్తే ఏ ఫలితం వస్తుందని. తర్వాత జ్ఞానాన్ని పొందాలనుకున్నప్పుడు ఉపాసనాకాండ రెండో భాగం, మూడోది నిర్గుణతత్వం జ్ఞానకాండ. అది అర్థమైందా? సో ఈ మొట్టమొదటిలో ఉన్నటువంటి కర్మకాండలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫలితాలు పొందడానికి చేసేవాళ్ళు, వాళ్ళకి స్వర్గం వచ్చేది. స్వర్గానికి ఎడిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. అక్కడ తాను పూర్వం సంపాదించుకున్న పుణ్యఫలం ఉన్నంత వరకు దేవతాభోగాలు పొందుతాడు. మీరు విన్నవాళ్ళు మన రామచంద్ర, నీవు చాలాసార్లు వినే ఉంటావు కదా, ఇవి నేను ఇంతకుముందు చెప్పాను లేదో కొంచెం గుర్తు చేయి నాకు. ఓకే, అతని పుణ్యానుసారం విమానాలలో వైభవ ప్రయాణాలు చేస్తూ సురసుందరీమణులతో విహరిస్తూ ఉంటాడు. అక్కడ విమానాలు ఉంటాయట, ఆ విమానాల్లో అమ్మాయిలను పక్కన వేసుకుని తిరుగుతూ ఉంటాడు. స్వర్గానికి వెడితే లాభం అది, నువ్వు చెయ్యి యజ్ఞాలు అవి బాగా. అర్థమైందా? తర్వాత గంధర్వాంగనలు సంగీతాలు వినిపిస్తారు, సంగీతం పాడిపి వినిపిస్తూ ఉంటారు. డీజేలు నడుస్తాయి అక్కడ బ్రహ్మాండంగా. అర్థమైందా? తర్వాత అతడు ఆ దేవస్థా స్త్రీల రూపలావణ్యాలకు మోజుపడి ఇతరుల మనస్సులు అసూయపడేంతగా భోగిస్తాడు. అంటే కొత్తగా స్వర్గానికి వచ్చిన వాడు నువ్వు అనుభవించే దాన్ని చూసి మా రామచంద్ర బాధపడినట్టుగా విరతంగా, అబ్బా వాడు అన్నీ అనుభవిస్తున్నా నాకెప్పుడు వస్తుందో ఛాన్స్ అని బాధపడుతూ ఉంటాడు. సరే, ఇక్కడికి ఆపేద్దాం, మిగతా సంగతి తర్వాత చూసుకుందాం. ఓకే, ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.